ఏంటి, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాకి ట్రీట్మెంట్ ఏంటి. సో ఏదైనా సరే మనం ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అనేది మనం వన్స్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత లక్షణాలు తెలిసినాయి, బ్లడ్ టెస్ట్లు చేసుకున్నాం, కన్ఫర్మేషన్ చేసుకున్నాం, ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా ట్రీట్ చేయాలి చిల్డ్రన్కి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి మనం న్యూట్రిషనల్ కరెక్షన్ ఈజ్ ద బెస్ట్ అండ్ ఫస్ట్ స్టెప్ ఫర్ ఐరన్ కరెక్షన్. మనం పోషకాహారాలు మోడిఫై చేసుకుని తీసుకునే పోషకాహార వాల్యూస్ ఏదైతే ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుని మోడిఫై చేయడానికి ఫస్ట్ లైన్లో చూసుకుంటాం. ఇన్ కేస్ పోషకాహారాలతో కరెక్షన్ అవ్వట్లేదు, అట్లాంటప్పుడు మనం ఓరల్ మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఓరల్ మెడికేషన్స్ వచ్చేసి మనకి ట్యాబ్లెట్ ఫామ్స్లో ఉంటుంది, సిరప్ ఫామ్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో బాగా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ట్యాబ్లెట్ మింగలేరు, అలాంటి వాళ్ళకి సిరప్స్ ఇస్తాం. అట్లాగే పెద్ద పిల్లలకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాబ్లెట్స్లో మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి పిల్లలకి కొంచెం చేదు రావడం, కాంప్లైంట్స్ లేకపోవడం, డ్రగ్ కాంప్లైంట్స్, చేదు రావడం, ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొంచెం గ్యాస్ట్రైటిస్ లాంటి సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ రావడం, అట్లాగే వాళ్ళు రెగ్యులర్గా వేసుకోమంటే వేసుకోకపోవడం, మర్చిపోవడం, ఇట్లాంటి డ్రగ్ కాంప్లైంట్స్ ఇష్యూస్ ఉంటుంది. సో ఓవరాల్గా ఎప్పుడైతే టాలరెన్స్ లేదు, డ్రగ్ కాంప్లైంట్స్ అనేది తీసుకోవడం అనేది ఇబ్బందికరంగా మారుతుందో అట్లాంటి టైంలో మనం ఇంజెక్షన్స్ ద్వారా కూడా ఐరన్ సప్లిమెంటేషన్ అనేది ఇవ్వచ్చు. ఓరల్ మెడికేషన్స్ అంటే మనం రెగ్యులర్గా యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంజెక్షన్స్ అనేది వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ వన్స్ ఇన్ 2 weeks లేదా నెలకు ఒకసారి ఇట్లా పీరియాడికల్గా ఇచ్చుకుంటూ మనం మానిటర్ చేసుకుంటూ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి ఓరల్ మెడికేషన్స్ ఇచ్చినాము, న్యూట్రిషనల్ ఫుడ్ కరెక్షన్ చేసినాము, ఇంజెక్షన్స్ కూడా ఇచ్చినాము, స్టిల్ కరెక్షన్ అవ్వట్లేదు, లేదా కొన్నిసార్లు బాగా తగ్గిపోయేదాకా ఐడెంటిఫై చేయలేకుండా సివియర్ కాంప్లికేషన్స్లోకి వెళ్తారు. సివియర్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ మీద ఎఫెక్ట్ అవ్వడం, బాగా ఎక్కువ బ్రీతింగ్ డిఫికల్టీతో ప్రెజెంట్ అవ్వడం, ఇట్లాంటి కండిషన్స్లో ఏం చేస్తారంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇవ్వడం, హోల్ బ్లడ్ సెల్స్ ఇవ్వడం, ఇట్లా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం వల్ల హిమోగ్లోబిన్ అనేది ఇమ్మీడియట్గా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో నౌ దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ పార్ట్. అసలు అవాయిడ్ చేయడం ఎట్లాగా, ఐరన్ డెఫిషియన్సీ అనేది రాకుండా మనం ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు అంటే రైట్ ఫ్రమ్ బర్త్ తీసుకుంటే కంప్లీట్ మదర్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ని ఎంకరేజ్ చేస్తూ, అట్లాగే కాంప్లిమెంటరీ ఫుడ్స్ అంటారు, అంటే మనకి ప్రతి 6 నెలలకు వచ్చినప్పటికీ బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు ఎర్లీగా కాంప్లిమెంటరీ ఫుడ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం పిల్లలు. దాన్ని ఎంకరేజ్ చేయడం వలన మీరు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, న్యూబోర్న్ బేబీస్లో, వీళ్ళలో ఇన్ఫాంట్ పీరియడ్లో అనీమియా అనేది ప్రివెంట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎంకరేజ్ చేయడం వల్ల. సో మీకు ఇప్పుడు వచ్చే చాలామంది కామన్గా మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏం పెట్టాలి? సో నేను మీకు ఐరన్ రిచ్ ఫుడ్స్ని డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేసి చెప్తాను ఫర్ యువర్ ఈజీ అండర్స్టాండింగ్. సపోజ్ ఫ్రూట్స్, ఫస్ట్ లెట్స్ కమ్ టు ఫ్రూట్స్. ఏ ఫ్రూట్స్ తింటే బాగా ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి అంటే బనానాస్, పొమోగ్రనేట్, డేట్స్, ఇవి ఫ్రూట్స్లో మోస్ట్ కామన్. మిగతా ఫ్రూట్స్లో ఉండవా అంటే ఉంటాయి, బట్ వీటిలో కొంచెం కాన్సన్ట్రేషన్, ఐరన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లాగే వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, పచ్చ ఆకుకూరలు, వీటిల్లో ఐరన్ కాంపోనెంట్ ఎక్కువగా దొరుకుతుంది. అట్లాగే పల్సెస్, మనకి రాజ్మాలు, అట్లాగే బెంగాల్ గ్రామ్స్ అంటారు, వీటిల్లో శనగలు, వీటిల్లో ఐరన్ రిచ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే నాన్ వెజిటేరియన్కి వచ్చేసరికి ఎగ్స్, లివర్, మీట్, వీటిల్లో ఐరన్ కాంపోనెంట్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో ఇవన్నీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐరన్ రిచ్ ఫుడ్స్. ఐరన్ మెడికేషన్స్ ఎప్పుడు వేసుకోవాలనేది నెక్స్ట్ పేరెంట్స్లో కామన్గా అడిగే క్వశ్చన్. యూజువల్గా బిట్వీన్ 2 different మీల్స్, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ మధ్యలో తిన్న వెంటనే కూడా ఐరన్ అనేది వేసుకుంటే అది మనకి ఫుడ్ అనేది ఆ ఐరన్ అబ్సార్ప్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం ఎప్పుడు వేసుకోవాలి అంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మిడ్వే పాయింట్లో ఐరన్ తీసుకోవడం వలన ఎక్కువ శాతం ఐరన్ అబ్సార్ప్షన్ వచ్చి మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మెడికేషన్ అనేది. సో దీన్ని ఇంకేదైనా విధంగా ఐరన్ అబ్సార్ప్షన్ ఎన్హాన్స్ చేయొచ్చా, మనం తీసుకునే మెడిసిన్స్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయచ్చా అనే దానికి ఎట్లా చేయొచ్చు అంటే ఐరన్తో పాటు విటమిన్ సి సప్లిమెంటేషన్, అంటే వైటమిన్ సి టాబ్లెట్స్ తీసుకోవడం, అట్లాగే ఫ్రూట్ జ్యూసెస్తో పాటు తీసుకోవడం, దీని కారణంగా ఐరన్ అబ్సార్ప్షన్ పెరుగుతుంది. అట్లాగే ఐరన్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు టీ, కాఫీలు, కెఫీన్ రిలేటెడ్ డ్రింక్స్ మానేస్తే బెటర్. ఎందుకంటే కెఫీన్ విల్ ఎఫెక్ట్ ఐరన్ అబ్సార్ప్షన్. కెఫీన్ కారణంగా ఐరన్ అబ్సార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. కెఫీన్ అంటే మనకి మోస్ట్ కామన్గా కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, వీటిల్లో. సో వీటిని తగ్గిస్తే ఐరన్ అబ్సార్ప్షన్ అనేది బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకే విధంగా ఐరన్ డెఫిషియన్సీని అనేది అవాయిడ్ చేయొచ్చు.
ఐరన్ సప్లిమెంటెడ్ ఫార్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల. ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనీమియా ముక్త్ భారత్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది 2018లో. దీని ప్రకారం 6x6x6 అనే ఒక స్ట్రాటజీని చేసింది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ కాజెస్ ఆఫ్ ఎనీమియాని వాళ్ళకి ఏంటంటే ప్రొఫిలాక్టిక్గా ఎవరిలో అయితే ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీస్ రావడానికి ప్రోన్గా ఉంటారో ప్రొఫిలాక్టిక్ మెడికేషన్స్ ఇవ్వడం, అట్లాగే డిఫరెంట్ మెషర్స్ లైక్ ప్యూర్ హైజీనిక్ వాటర్, హైజీనిక్ శానిటేషన్ ప్రొవైడ్ చేయడం, అట్లాగే పీరియాడిక్ డీవార్మింగ్ అనేది పిల్లల్లో చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇన్ ఎవ్రీ 6 months ఎవ్రీ చైల్డ్ షుడ్ అండర్గో డీవార్మింగ్. ఈ డీవార్మింగ్ చేయడం వల్ల ఏంటంటే ఈ పొట్టలో నూలు పురుగులు, కొంగి పురుగులు వీటిల్ని అవాయిడ్ చేయొచ్చు. దీని కారణంగా మనకి తెలియకుండా ఏ బ్లడ్ లాస్ అయితే అవుతుందో దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో దట్ ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గించుకోవచ్చు. దీంతో పాటు మనకి కొత్తగా ఇప్పుడు ఎన్క్యాప్సులేటెడ్ ఐరన్ స్ప్రింకిల్స్ అని వస్తుంది. ఒక పౌడర్ లాంటివి మనం పిల్లలు తీసుకునే ఆహారంలో ఫార్టిఫై అయ్యి వస్తుంది. సప్లిమెంట్ ఎక్స్ట్రాగా మనకి తీసుకునే రెగ్యులర్ ఫుడ్లోనే కలిపి మిక్స్డ్గా వస్తుంది. సో ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ ఎనిమిని ప్రివెంట్ చేయడానికి మెషర్స్. వీటితో పాటు అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పేదంటే ఎవ్రీ వ్యాక్సినేషన్తో పాటు చిల్డ్రన్కి ప్రొఫిలాక్టిక్ ఐరన్ మెడికేషన్స్ ఇవ్వడం, ఎవ్రీ వ్యాక్సినేషన్కి వచ్చిన టైంలో పీరియాడికల్ చెకప్ చేసుకోవడం, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా తాలూకు సిమ్టమ్స్ కానీ ఏమన్నా ఉంటే మీ యొక్క పీడియాట్రిషియన్కి చెప్తే వాళ్ళు ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇవి మోస్ట్ కామన్ మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. థ్యాంక్ యూ.